హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యజ్ఞేష్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై అండి. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. చిన్నప్పుడైతే మా నాయనమ్మ చేసి పెట్టేదండి. అప్పుడప్పుడు ఇలా సింపుల్గా వట్టిగానే తినేసేవాళ్ళం. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా వచ్చేసి లివర్ ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ 4 స్పూన్ల యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేగాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోండి. మసాలాలు అయితే చాలా తక్కువ వేసి చూపిస్తున్నానండి. త్వరగా కూడా అయిపోతుంది ఈ ఫ్రై అనేది. ట్రై చేయండి, బాగుంటుంది. ఉల్లిపాయలు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి 1 నిమిషం అలా. బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి లివర్ ఫ్రై అనేది. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండండి, టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇందాక మనం వాష్ చేసుకున్న లివర్ ముక్కలను యాడ్ చేసుకుంటున్నానండి. అవి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఆ చికెన్లో ఉన్న నీరంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించండి. తర్వాత వచ్చేసి పసుపు యాడ్ చేసుకుంటున్నానండి, ఒక 1/2 టీ స్పూన్. తర్వాత సాల్ట్ అండి, 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. మీరు చూసుకొని రుచికి సరిపడా యాడ్ చేసుకోండి సాల్ట్. లివర్ ముక్కలు అనేది కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించండి, అప్పుడు టేస్టీగా బాగుంటుందండి. ఆ లివర్ ముక్కలు కొంచెం మూత పెట్టేసుకొని 2 నిమిషాలు అలా వేయించుకుంటున్నానండి. అలా వేగాక ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నానండి. కారం మీకు స్పైసీనెస్ తగ్గట్టు యాడ్ చేసుకుని నేనైతే ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. కొంచెం మూత పెట్టేసుకొని కారం చికెన్కి పట్టే వరకు 1 నిమిషం అలా వేయించుకున్నానండి. మూత తీసి చూసానండి, బాగా వేగిపోయింది. తర్వాత వచ్చేసి 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నానండి. దాన్ని అలా మిక్స్ చేసేసుకోండి. ఒకసారి ఇలా చేసి చూడండి, లివర్ ఫ్రై అనేది మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి. చాలా బాగుంటుంది. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. కొంచెం అలా వేగాక కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, మన లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం అలా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకున్నానండి. టేస్టీగా బాగుంటుందండి, ట్రై చేయండి. పైన అయితే క్రిస్పీగా భలే ఉంటుందండి తినడానికి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ లివర్ ఫ్రై అనేది. ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.